ప్రధానంగా మా ఏరియా ఆపరేషన్ అనేది ఎంపవర్మెంట్ ఆఫ్ ద డిసేబుల్డ్. రెండో ఏరియా వచ్చేసి మేము నిజామాబాద్ జిల్లాలో హెచ్ఐవి ప్రివెన్షన్ కోసం మహిళా సెక్స్ వర్కర్లతోటి పనిచేస్తూ ఉంటాము. సో వారు సాధారణంగా వారి ప్రధాన వృత్తి మేము 2 రకాలైన మహిళా సెక్స్ వర్కర్లతో పనిచేస్తున్నాం మేడం. కొంతమంది స్ట్రీట్ బేస్డ్ సెక్స్ వర్కర్స్, వాళ్ళ వృత్తిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాం, మేము చేసేది సెక్స్ వృత్తి అని. రెండవ రకం కేటగిరీతో కూడా పనిచేస్తాము, వాళ్ళు హోమ్ బేస్డ్ అంటే సీక్రెట్ బేస్డ్ సెక్స్ వర్కర్స్ అని. వాళ్ళు వాళ్ళ వృత్తిని రివీల్ చేయకుండా వారు మా దగ్గర అందించే వైద్య ఆరోగ్య సేవలను ఉచితంగా పొందుతూ ఉంటారు. సో ఈ 2 రకాలైన కమ్యూనిటీస్ కూడా మేము పనిచేస్తున్నాము, దివ్యాంగులు అదేవిధంగా సెక్స్ వర్కర్స్. వాళ్ళ కోసమే మరి మీరు ఏదైతే రీసెంట్గా మీ ఆధ్వర్యంలో జరిగిన అవేర్నెస్ ప్రోగ్రాంలో నేను కూడా ఉన్నాను. సో ఆ రోజు నాకు అనిపించింది మరి సిఎంసి ప్రోగ్రాంలో మరి ఈ 2 కమ్యూనిటీస్కి చాలా నీడ్స్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. కాబట్టి మరి ఈ 2 కమ్యూనిటీస్ కోసం మేము ఒక కమ్యూనిటీ మెడిసిన్ సెంటర్ని ప్రారంభించాలనుకున్నాము. దాంట్లో భాగంగా మరి నేను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గారిని కలిసి మాట్లాడడం జరిగింది మరి సాటర్డే రోజు. సో వారు కూడా సానుకూలంగా స్పందించి మీకోసం ఒక సెంటర్ ఇస్తామన్నారు. మేడం, మీరు అందించే సెంటర్లో మహిళా సెక్స్ వర్కర్లకు మరియు వికలాంగులు, ప్రధానంగా వికలాంగుల విషయానికి వస్తే మేడం, మనకి ఆర్పిడి యాక్ట్ ఉంటుంది మేడం, రైట్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016లో మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్నది. సో అందులో 21 రకాలైన దివ్యాంగుల్ని గుర్తించడం జరిగింది మేడం. బట్ మన జిల్లాలోనే కాదు మేడం, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 4 రకాలైన దివ్యాంగులకు మాత్రమే మనం సర్టిఫికెట్స్ ఇవ్వగలుగుతున్నాము. మిగతా 17 రకాలైన దివ్యాంగులకు మనం సర్టిఫికెట్ ఇవ్వలేకపోతున్నాము. అందులో హిమోఫీలియా ఉన్నారు, తలసేమియా ఉన్నారు, సికిల్ సెల్ డిజార్డర్స్ ఉన్నారు, సో లెప్రసీ క్యూడ్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనం సర్టిఫికెట్స్ ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే మన దగ్గర వారికి సంబంధించిన రిసోర్స్ పర్సన్స్ డాక్టర్స్ అందుబాటులో లేరు కాబట్టి. సో మరి మనం ఏదైతే చట్టంలో పొందుపరిచిన 21 రకాల దివ్యాంగుల కోసం మరి సేవలు అందాలి, వారు దివ్యాంగులు చెప్పుకోవాలంటే వాళ్ళకి సర్టిఫికెట్ అనేది మ్యాండేటరీ మేడం. సో మరి ఈ మన జిల్లాలో ముఖ్యంగా ఈ 21 రకాలైన దివ్యాంగుల కోసం సర్టిఫికెట్స్ ప్రొవైడ్ చేస్తే మరి వాళ్ళందరూ కూడా ఆ చట్టం ప్రకారం చాలా బెనిఫిట్స్ పొందుతూ ఉంటారు. అదేవిధంగా మేడం, మరి మీకు తెలుసు చట్టం ఆర్పిడి యాక్ట్లో చట్టం సెక్షన్ 81 ప్రకారము మనకి ప్రత్యేకమైన ఎస్సీ ఎస్టీ కోడ్స్ ఉన్నాయి. అందులో మరి దివ్యాంగుల కోసం అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేక కోర్టుల్లో న్యాయం అందించాలని చెప్పి కూడా మరి ఆ యాక్ట్ చెప్తుంది. నిజామాబాద్ జిల్లాలో మంచి కార్యక్రమాలు కార్యదర్శి గారికి, సిద్ధయ్య గారికి, జ్యోతి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు జిల్లా ఎన్నికల చేతుల మీదుగా ఈ సిఎంబి సెంటర్ ఓపెన్ చేసుకున్న చాలా సంతోషం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మనకి ఏమైనా సమస్య వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ వరకు చేరకుండా ఈ సెంటర్కి వచ్చేసి ఇలాంటి తగాదాలు అయిన కుటుంబ తగాదాలు కావచ్చు, ఆఫీస్ తగాదాలు కావచ్చు, లేదా ఇంకేమైనా డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఈ సెంటర్కి వచ్చి అప్లికేషన్ ఇచ్చుకుంటే ఇలా సెటిల్మెంట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా అవతల వ్యక్తి ఒక పోలీస్ వాళ్ళ కౌన్సిల్ పోలీస్ స్టేషన్ రమ్మని అంటే కూడా ఆడికి వెళ్ళేసి ఇక్కడ సిఎంఈ సెంటర్ ఉన్నది, అక్కడ మాట్లాడుకుంటాం సార్ అనే దరఖాస్తు ఇస్తే వాళ్ళు మాకు రిఫర్ చేస్తారు, మేము ఈ సెంటర్కి పంపిస్తాం. సో ఇక్కడ మీకు ప్రశాంతంగా ఓపెన్గా మాట్లాడుకోవచ్చు, ఇలాంటి భయం బాధలు లేకుండా. సో ఇందులో ఇప్పుడైతే సెంటర్ ఓపెన్ చేశాం, మీరు తప్పకుండా ఒక 5-6 మెంబర్స్ ఇస్తే వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తాం, ఏ విధంగా మీరు చేసుకోవాలని మేము చెప్తాము. సో మాకు లిస్టు ఒక 2 days మీరు పంపించండి. అదేవిధంగా ఇది ఒక స్నేహ సెంటర్ అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది. ఎందుకంటే డిజబిలిటీ వాళ్ళకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నట్టు విన్నాము, మొన్న వచ్చి కలిసినప్పుడు చెప్పారు. అదేవిధంగా కొందరికి డిజబిలిటీ సర్టిఫికేట్స్ కొంచెం ప్రాబ్లం వస్తుందని చెప్పారు. సో అలాంటి సమస్య ఉంటే మాకు అప్లికేషన్ మాకు పంపించండి, మేము తప్పకుండా సంబంధిత అధికారులకు నోటీస్ ఇచ్చేసి ఎందుకు ప్రాబ్లం వస్తుంది, సర్టిఫికేట్ ఏం ప్రాబ్లం అని మేము అడుగుతాము. తప్పకుండా ఇమీడియట్లీ సర్టిఫికేట్ ఇప్పించే విధంగా చేస్తున్నాము. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. లక్ష్మి గారు, దశరథ గారు, సిద్ధరామయ్య గారు, జ్యోతి గారు, ఇక్కడ చేసిన ఆల్ పార్టిసిపేట్స్కి నాకు నమస్కారం. ముఖ్యంగా ఈ స్నేహ సొసైటీ అన్నది ఐ నో ఇట్ సిన్స్ అబౌట్ మోర్ దెన్ 20-25 years బ్యాక్.
అండ్ మా వెల్ విషర్స్ కూడా ఒక 2 ఒకేజన్స్లో అనుకుంటాను నా బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసి ప్రొవైడెడ్ డిన్నర్. మేడం ఇది ఎంత యూస్ఫుల్ అంటే నాట్ ఓన్లీ టు ద పువరర్ పీపుల్. నాకు పర్సనల్గా పేరు చెప్పాను, మన సీనియర్ అడ్వకేట్ ఆయన అబ్బాయి కూడా చెప్పారు. అండ్ వన్ ఒకేజన్ ఆయన మా ఫాదర్ మా వెల్ విషర్స్ డిన్నర్ పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు ఈ వాజ్ అమౌంట్ ద క్రౌడ్. ఆటిజం డైడ్ రీసెంట్లీ. బట్ వెదర్ యువర్ రిచ్ ఆర్ పువర్, ఒక యాక్సెప్టెన్స్ అన్నది మానసిక వికలాంగుల ఒక యాక్సెప్టెన్స్. ద పేరెంట్స్, మెనీ పేరెంట్స్ లుక్ ఆఫ్టర్ దెమ్, బట్ సమ్ ఏం చేస్తారంటే మాకెందుకు బాధ్యత అని దే ట్రై టు డిస్టెన్స్ దెమ్సెల్వ్స్ ఆర్ ట్రీట్ దెమ్ ఎట్ హోమ్. అట్లాంటి పిల్లలకు దిస్ స్నేహ సొసైటీ ఈస్ డూయింగ్ హ్యూమన్ సర్వీస్ అండ్ ఐ హావ్ బీన్ ఎ విట్నెస్ టు ఇట్. అండ్ మీరు ఏదైతే mediation center for the use of sex workers or your mentally retarded or disabled persons ఏదో అంటున్నారు, that's a very useful suggestion. How to go about it అన్నది మీరు once in twice in a week to visit the children. వాళ్ళకు మానసిక ఒత్తిడి or they feel better. Especially autism అనేది it is attention deficit disease అని అంటారు. It is not actually mentally retarded or hyperactivity ఎక్కువ. So how to control it, and if parents or the family visits them regularly and you see to it that they visit them regularly, you will be better for them. And anyway, once again, మీ సర్వీసెస్ నాకు ఇక్కడ రావడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా శుభ సాయంత్రం. అక్కడ ఫోటోగ్రాఫ్ చూస్తుంటే తెలుస్తుంది స్నేహ సొసైటీ వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని వైవిధ్యమైన కార్యక్రమాలు వారు అటెండ్ అవుతున్నారు అనేది, ఇంక్లూడింగ్ ఆధ్యాత్మికతతో కూడా వాళ్ళు కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషం. ఇంతకుముందు జిల్లా జడ్జిగా పనిచేసిన కుంచాల సునీత గారు కూడా అక్కడ కనపడుతున్నారు. ఐ థింక్ అది హెల్త్ క్యాంప్ అనుకుంటా. వారు చెప్పిన దాన్ని బట్టి నాకేమర్థమైందంటే, కొంతమంది బంగారు తల్లులు ఒక ప్రత్యేకమైన వృత్తిలో ఉన్నారు. అది వారు అంటే వారు చెప్పిన పదం నేను ఉపయోగించలేను, అంటే లీగల్గా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది లీగల్గా పర్మిట్ చేయలేదు కాబట్టి. ఆ ప్రత్యేకమైన వృత్తిలోకి ఎవరు కావాలని రారు. కుటుంబ పరిస్థితుల్లో, సామాజిక పరిస్థితుల్లో, ఇంకా ఏదో కొన్ని పరిస్థితులు వాళ్ళని అలాగా ఆ మురికి కూపంలోకి తోసి ఉంటాయి. వాళ్ళు అందులో ఉన్నా కానీ వాళ్ళకి కావాల్సిన మెడికల్ హెల్త్ వారు ప్రొవైడ్ చేస్తున్నారని మీకు తెలిసి నాకు చాలా సంతోషం వేసింది. తర్వాత వారి పిల్లలకి మనతోటి అయిపోవాలి ఇది. ఈ పాపమో పుణ్యమో మనతోటి మనం క్లోజ్ చేసుకొని బ్యాలెన్స్ క్లోజ్ చేసుకోవాలి. మన పిల్లలకి ఇది వెళ్ళకూడదు. మన పిల్లలు మంచిగా చదువుకొని ఇప్పుడు అందరూ ఎలాగా మంచి మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారో అలాగా వాళ్ళు కూడా పై స్థాయిలో స్థిరపడాలి. రేపు మీకు వాళ్ళే ఆదరు. ఈరోజు మీరు ఎంతైతే కష్టపడి వాళ్ళని చదివిస్తున్నారో రేపు వాళ్ళు ఒక మంచి ఉద్యోగంలోకి పోతే వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. సో అట్లాంటి మీ పిల్లలకి కూడా వాళ్ళు ఎంతో అండగా ఉన్నారని తెలిసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ దివ్యాంగులకు సంబంధించి నాకు తెలుసు ఒక డిజబిలిటీ సర్టిఫికేట్ కోసం ఒక మెడికల్ బోర్డుకి కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ పోతే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎన్ని ముడుపులు సమర్పించుకోవాలో నాకు తెలుసు. ఒక డిజబిలిటీ సర్టిఫికేట్ రావాలని అంటే ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు. తర్వాత ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక స్కీమ్ నుంచి మనకు ఇప్పుడు రైస్ ఈరోజే వచ్చాయి, రైస్ పంచమని. ఇట్లాంటి కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలన్నీ మన దగ్గర చేరాలని అంటే మనం ఎంత కష్టపడాలో మనకు తెలుసు. మనం అన్నిటికీ అర్హులై ఉంటాం, కానీ పథకాలు మన దాకా రావు. అలాంటప్పుడు ఏం చేయాలి? మీరు ఏ కలెక్టర్ ఆఫీస్కో, ఆర్టీఓ ఆఫీస్కో, తహసీల్దార్ ఆఫీస్కో పోయి అక్కడ ఒక అప్లికేషన్ పెట్టి పడిగాపులు పడాలి. అయ్యా తహసీల్దార్ గారు ఎప్పుడు వస్తారు, ఆర్టీఓ గారు ఎప్పుడు వస్తారు, కలెక్టర్ గారు ఎప్పుడు వస్తారు. వారు వచ్చినప్పుడు మీ అప్లికేషన్ చూసినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు అక్కడున్న వేల అప్లికేషన్లో మీది ఆ మార్గంగా రీచ్ అయ్యేది ఎప్పుడు, మీకు ఆ స్కీమ్లో మీకు బెనిఫిట్ అయ్యేది ఎప్పుడు. ఒక నిజమైన దివ్యాంగుడికి ఒక ఒరిజినల్
సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్ వచ్చేది ఎప్పుడు? సో నేనేమంటున్నానంటే, ఒక డిజబిలిటీ సర్టిఫికేట్ కోసం మెడికల్ బోర్డులో అప్లై చేశారు. నెల రోజులైంది, మిమ్మల్ని పిలవలేదు మెడికల్ చెకప్కి, మీరు రాలేదు. రండి ఇక్కడికి వచ్చి ఈ కంపెనీలో ఒక అప్లికేషన్ పెట్టండి. అయ్యా నేను పలానా రోజు నెల రోజుల కింద ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను, డిజబిలిటీ పర్సంటేజ్ ఎంత ఉంది, నాకు డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వమని. ఎందుకంటే డిజబిలిటీ సర్టిఫికేట్ ఇప్పుడు అన్ని విషయాలలో కూడా దాంట్లో మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి, జాబ్స్లో కూడా ఎన్నో రిజర్వేషన్స్ ఉన్నాయి. అది మనకి చాలా అవసరం బతకడానికి. కానీ వాళ్ళు ఇవ్వడం లేదు. ఇక్కడ ఈ కమిటీకి వచ్చి మీరు ఒక లెటర్ పెట్టుకోండి. ఇవ్వడం లేదు అని అంటే ఎవరైతే కన్సర్న్ మెడికల్ బోర్డు డైరెక్టర్ అవనివ్వండి, మెంబర్ అవనివ్వండి, చక్రవర్తి అవనివ్వండి, ఇంకేదన్నా అవనివ్వండి, వారిని పిలిపించి వారికి నోటీసులు ఎందుకైంది? ఈ ఒక మెడికల్ బోర్డునే కాదు, ఏ రెవెన్యూ ఆఫీస్కైనా మీ మీ యొక్క అప్లికేషన్స్ పెండింగ్లో ఉంటే ఆర్టీఓ దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఈవెన్ కలెక్టర్ గారి ఆఫీస్లో మీ అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఏమైనా మీరు అందులో ఉండి కూడా మీకు స్కీమ్స్ రాకపోతే ఒక అప్లికేషన్ ఇక్కడ పెట్టండి, మేము పిలిపించి మాట్లాడతాం. సో గవర్నమెంట్ అథారిటీకి, బాధితులకి, గవర్నమెంట్ అథారిటీకి, ఊరు అంటే బీద వాళ్ళకి, గవర్నమెంట్ అథారిటీకి, దివ్యాంగులకి మధ్యలో మేము పనిచేస్తామని చెప్తున్నాము. అందుకనే మా రిప్రజెంటేటివ్స్గా ఇక్కడ ఒక కమిటీని పెట్టాము. సో ఇప్పుడు మీరు ఎక్కడి దాకా వెళ్ళి ఎవరు పట్టాలో తెలియదు, ఆ తహసీల్దార్ ఫేస్ ఎట్టుంటుందో మనకు తెలియదు, ఆర్టీఓ గారు అంటారు ఆయన ఎవరో మనకు తెలియదు, కలెక్టర్ గారు అంటారు ఆయన ఎవరు మనకు కనిపించరు ఎప్పుడు. సో మీకైతే నేను తెలుసు కదా, మీరు తెలుసు కదా, వీరితో మాట్లాడడం మీకు చాలా సులభమైన విషయం కదా. ఒక కాగితం రాసి వారికి ఇవ్వండి, వారికి నోటీస్ పంపిస్తారు. అయ్యా ఇలాగ పెండింగ్లో ఉంది, ఏం చేశారు, నేను పిలిపించి నేను మాట్లాడతాను. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడికెక్కడో వెళ్ళి, ఇప్పుడు తిరుపతి వెళ్ళాలండి, వెంకటేశ్వర స్వామి చూడాలి, ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఆటో ఎక్కి బస్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ రైలు ఎక్కాలి, అక్కడ దిగాలి, మళ్ళీ బస్సు ఎక్కి కొండ మీదకి వెళ్ళాలి. ఓ రెండు రోజులు క్యూ లైన్లో నిలబడితే క్యూలోనే దేవుడు కనిపిస్తాడు, నిలబడలేక 2 రోజులు క్యూ లైన్లో నిలబడితే దేవుడు కనిపిస్తాడు. ఇంత వ్యయ ప్రయాసను కోర్చి మీరు తిరుపతి దేవుడిని చూడడం కంటే ఆయన వచ్చి ఇక్కడ నిలబడితే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మీరు ఆఫీసులకి ఇగో నాలాగా చెమటలు పట్టుకుంటే, నాకు చెమటలు పడుతున్నాయి, చెమటలు పట్టుకుంటే తిరగండి, చెప్పులు అనేటట్టు తిరగండి, డబ్బులు పెట్టి తిరగండి, ఎవరికి లంచాలు ఇవ్వకండి, ముడుపులు పెట్టకండి, ఓ అప్లికేషన్ ఇక్కడ పెట్టండి. సో దాని పని అదే నడుచుకుంటూ వెళ్తుంది. సో ఎవరికి కూడా కష్టపడకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా, మీ టైం వృధా కాకుండా మీకు న్యాయం చేయాలి. న్యాయం లేకపోతే మీ ముందుకి, మీ ఇంటి ముందుకి, మీ చావిడికి, మీ పెరట్లోకి, మీ ఇంటి గుమ్మ ముందు నిలబడాలి, మీకు న్యాయం చేయాలి ఏ విషయంలోనైనా చెప్పి ఇట్లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకనే వారంతటా వారు ముందుకొచ్చి మాకు కూడా చట్టపరంగా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి మేము కూడా ఒక కమిటీని పెట్టుకుంటామని వారు అన్నారు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి, మీకు ఎవరికైనా సరే, మీకు ఏ డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఏమన్నా అన్యాయం జరిగింది అని అంటే ఒక అప్లికేషన్ పెట్టండి, వీ విల్ సీ దట్. మీరందరూ ఇక్కడికి వచ్చారు చూసారా, ఎంతో కొంత ఆశతోనే వస్తారు కదా. మేడం వచ్చారు, ఏం చెప్తారో, ఏమైనా ఉపయోగం ఉంటుందని మీకు ఏమైనా ఉపయోగం అనిపించిందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ దాకా తిరుపతి దాకా వెళ్ళి చూడక్కర్లు ఇక్కడికే వస్తాడు వెంకటేశ్వర స్వామి ఈ కమిటీ ద్వారా. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కమిటీలో చెప్పండి, సరేనమ్మా? మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. And other dignitaries from the court. ఈరోజు మన జడ్జ్ గారు స్నేహ సొసైటీకి వచ్చారు. మరి
ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ని ఇనాగ్రేట్ చేశారు. మేడంకి చాలా ధన్యవాదాలు. అలాగా సార్లు కూడా రాజేందర్ సార్ ఆల్సో ఓల్డ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనొచ్చు. సార్కి ఏంటంటే మెనీ టైమ్స్ హీ హాజ్ అసిస్టెడ్ అదర్ డిఫరెంట్ వేస్ ఆల్సో. అలాగా ఉదయ్ గారు కూడా. సో అంతా ఈ ఏదైతే సిఎంసి సెంటర్ ఇవాళ మనం ఇనాగ్రేట్ చేసాం, భవిష్యత్తులో కూడా మేము దీనికి ఒక మంచి రిజల్ట్స్ రావాలి, చాలా మందికి న్యాయం జరగాలి. మేడం అన్నట్టుగా మనం కొండ నుంచి దేవుడిని ఇక్కడికే తెచ్చుకుందాము. తొందరగా సులభం వేలో ఇంటర్వెన్షన్ అనేది తొందరగా జరిగితేనే సమస్యలు అనేది పరిష్కారం జరుగుతాయి. మన టర్మ్స్లో కూడా ఇంటర్వెన్షన్ అంటాం. అలాగను ఈ కూడా సమస్యలు ఒకవేళ మన కమ్యూనిటీలో మనం సాల్వ్ చేసేటట్టుగా ఉంటే చాలా తొందరగా తక్కువ ఖర్చు అవుతుంది, తొందరగా అవుతుంది. సమస్యలు మనం పొడిగించకుండా అన్నీ చేయగలుగుతాం. కాబట్టి మేడంకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే సిఎన్సి స్నేహ సొసైటీ మీద అంత నమ్మకం ఉంచేసి ఈ సెంటర్ని ఇవాళ స్నేహ సొసైటీని ఇనాగ్రేట్ చేశాం. కాబట్టి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సన్మానం చేయవలసిందిగా చెప్పినారు, మీకు చాలా క్లుప్తంగా చెప్పినారు. బట్ మనం ఎక్కడికో తెలుగులో ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే ఆ కమిటీ ద్వారా మరి రిప్రజెంటేషన్ అనేది జిల్లా న్యాయ సేవాధికార సంస్థకి అందించి వారికి న్యాయం చేసే విధంగా మనం కూడా ప్రయత్నం చేస్తాము. మా వైపు నుంచి తప్పకుండా నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి తప్పకుండా దివ్యాంగులకి అదేవిధంగా మేడం గారు ఒక మాట మాట్లాడారు, బంగారు తల్లులు అని. సో ఆ బంగారు తల్లులు కూడా మరి మా వైపు నుంచి అయిన సహాయాన్ని అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.